సైడ్స్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి జనసేన విచారణను మరింత వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో జనసేన విచారణ కమిటీ ఇవాళ రేపు రైల్వే కోడూరులో పర్యటించనుంది. ఇవాళ విచారణకు హాజరు కావాలని అరవ శ్రీధర్ను ఆదేశించింది 3 సభ్యుల కమిటీ. దీంతో తనపై వచ్చిన అభియోగాలపై వివరణ ఇవ్వనున్నారు శ్రీధర్. మరోవైపు విచారణ కమిటీ బాధితురాలు వీణతో పాటు ఘటనకు సంబంధించిన మరికొందరిని కూడా కలవనుంది. పలువురు నేతలు కార్యకర్తలను కూడా విచారించనుంది. విచారణ ముగిసిన తర్వాత పూర్తి వివరాలతో కమిటీ నివేదిక సిద్ధం చేయనుంది. ఈ రిపోర్ట్ ఆధారంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే నిన్న జరిగిన జనసేన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో కూడా ఈ వ్యవహారంపై పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. దీంతో విచారణ కమిటీ నివేదిక అందిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వచ్చిన ఆరోపణలపై జనసేన విచారణను మరింత వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో జనసేన విచారణ కమిటీ ఇవాళ రేపు రైల్వే కోడూరులో పర్యటించనుంది. ఇవాళ విచారణకు హాజరు కావాలని అరవ శ్రీధర్ను ఆదేశించింది 3 సభ్యుల కమిటీ. దీంతో తనపై వచ్చిన అభియోగాలపై వివరణ ఇవ్వనున్నారు శ్రీధర్. మరోవైపు విచారణ కమిటీ బాధితురాలు వీణతో పాటు ఘటనకు సంబంధించిన మరికొందరిని కూడా కలవనుంది. పలువురు నేతలు కార్యకర్తలను కూడా విచారించనుంది. విచారణ ముగిసిన తర్వాత పూర్తి వివరాలతో కమిటీ నివేదిక సిద్ధం చేయనుంది. ఈ రిపోర్ట్ ఆధారంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే నిన్న జరిగిన జనసేన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో కూడా ఈ వ్యవహారంపై పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. దీంతో విచారణ కమిటీ నివేదిక అందిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. రైట్, జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సంచలనం సృష్టిస్తోందనే చెప్పుకోవాలి. మరి ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ ఆయనపై విచారణకు సంబంధించి 3 సభ్య కమిటీని ఏర్పాటు చేసింది. అయితే వీరు ఈరోజు రైల్వే కోడూరులో పర్యటించనున్నారు. కేవలం అరవ శ్రీధర్ని మాత్రమే కాకుండా అటు ఆరోపణలు చేస్తున్నటువంటి వీణతో పాటు వ్యవహారానికి సంబంధించినటువంటి మరికొంతమందిని కూడా విచారించనుంది. అయితే విచారణ జరిగిన తరువాత మరి జనసేనని పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? మరి అరవ శ్రీధర్పై వేటు వేస్తారా పార్టీ నుంచి, లేకపోతే ఇతర చర్యలు ఏమైనా ఉంటాయా? అసలు వీణకు సంబంధించి ఆమెతో ఏం మాట్లాడనున్నారు? ఇవన్నీ కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొంత ఉత్కంఠ రేపుతున్నాయని చెప్పుకోవాలి. మొత్తంగా జనసేన ఇమేజ్ అయితే కొంత డ్యామేజ్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే జనసేనకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యేకి సంబంధించి ఇంత భారీ అభియోగాలు రావడం, దాంతోపాటుగా కొన్ని వీడియోలు కూడా లీక్ కావడంతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకు సంబంధించి ఈ అరవ శ్రీధర్కి సంబంధించి చర్చ గట్టిగా జరుగుతోంది. మరి పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? అసలు 3 సభ్య కమిటీ ఎటువంటి విచారణ తర్వాత ఏం చెప్పబోతోంది? ఇవన్నీ కూడా ఉత్కంఠ రేపుతున్నాయని చెప్పుకోవాలి. మొత్తంగా అరవ శ్రీధర్ వ్యవహారం అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవాలి.